భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ నా నమస్కారం. 30 సంవత్సరాల దాకా పిల్లలకు మందు అందుబాటులో లేకుండా చేస్తే మీరు దేశానికి వాళ్ళు ఎంత ఉపయోగపడతారంటే సార్ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు భారతదేశంలో అసలు కాలుష్యం లేకుండా చేయగలుగుతారు. వాళ్ళు బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. కాలుష్యం లేకుండా చేయగలుగుతారు. భారతదేశంలో కాలుష్యం అనేది లేకుండా చేయగలుగుతారు. కాలుష్యం లేకపోతే ప్రపంచంలో ముఖ్యంగా 30 దేశాలు G7 దేశాలతో కలుపుకొని 30 రిచ్ కంట్రీస్, గొప్ప దేశాలు భారతదేశానికి పిల్లల్ని చూడడానికే వస్తారు. చాలా మట్టుకు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పిల్లల్ని చూడడానికి భారతదేశాన్ని సందర్శించడానికి చాలామంది వస్తారు. ఆ విధంగా మనకు ఆర్థికంగా కూడా మనము ముందుకు పోగలుగుతాము. యూరోపియన్ నుంచి 30 దేశాలు, అమెరికన్, కెనడా కింద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇండియాని సందర్శించడానికి, భారతదేశాన్ని సందర్శించడానికి, ముఖ్యంగా మన పిల్లల్ని చూడడానికి కూడా వస్తారు. పిల్లలు బలంగా ఉండడం వల్ల చూసి సంతోషించడానికి చాలామంది వస్తారు. భారతదేశంలో ఉన్న నదులన్నీ క్లీన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మట్టుకు ఉంటాయి. పిల్లలు ఒక్కరు ఇద్దరు ముందుకు వచ్చిరంటే 100 కోట్ల మంది పిల్లలు ముందుకు వస్తారు. సార్ మీరు ఉద్యోగాలు ఇవ్వకున్నా సరే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, మా పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటే చాలు, భారతదేశం మంచిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు ఇచ్చినా కానీ మళ్ళీ అవి ఎప్పుడు పోతాయో తెలియదు. అట్లాంటి రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. ఆ రోజులు వచ్చినాయి. కాబట్టి పిల్లలు 30 సంవత్సరాల మందు తాగకుండా ఉంటే వాళ్ళకు సొంతంగా ఏదో ఒకటి కష్టపడి చేసుకోగలుగుతారు. భారతదేశంలో సారవంతమైన భూములు చాలా ఉన్నాయి, చాలా నదులు ఉన్నాయి. ఏ ఉద్యోగం ఉన్నా లేకపోయినా పంట మాత్రం చేసుకోవాల్సిందే, పంట పండించుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. నాకు 65 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎవరో ఏదో చేస్తారు, పిల్లల కోసం ఏదో చేస్తారని, ఎవ్వరూ ఏమి చేయలేరని నాకు అర్థమైంది. అందుకే నేను ఈ విధంగా ఆలోచించిన. నేను పిల్లలే బలంగా ఉంటే ఎవ్వరేం చేయకున్నా, ఎవ్వరేం ఇవ్వకున్నా సరే వాళ్ళ సొంతంగా ఏదో ఒకటి చేసుకొని బతకగలుగుతారు, దేశానికి తోడు ఉండగలుగుతారు. ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన విషయం దయచేసి మీరు అర్థం చేసుకోరు. 100 విధాల లాభాలు ఉంటాయి పిల్లల వల్ల. మీకే లాభాలు ఉంటాయి, కార్పొరేట్స్కు లాభాలు ఉంటాయి, రాజకీయ నాయకులకు లాభాలు ఉంటాయి, మందు తయారు చేసే సార్లకు కూడా చాలా లాభాలు ఉంటాయి. అది అర్థం చేసుకొని పిల్లల్ని 30 సంవత్సరాల దాకా మందు తాగకుండా కాపాడండి ప్లీజ్.